దసరా గుడిగా పిలువబడే వేణుగోపాల స్వామి ఆలయంలో నంబి వేణుగోపాలాచార్య కౌశిక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, ఫలితాలు, ప్రజల జీవన విధానంపై ప్రభావాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు. ఆలయం అంతా భక్తుల కోలాహలంతో కొనసాగింది. హాకీ ఆటలు ఉన్నాయి, క్రికెట్ ఆటలు ఉన్నాయి, కూర్చొని క్యారమ్ బోర్డు ఆటలు ఉన్నాయి. ఏ ఆట చేత కాకపోతే మాటలు కూడా గణనాన్ని బట్టి ఇంత టైం ఏం చేసి చెప్పారు. ఇలాగ కాలాన్ని అంటే ఓ మహానుభావుడు రాశాడు, ఇంతకాలమై అయి ఉండవచ్చు. ఇంతకాలమే అయిందని పక్కాగా రాయలేదు, ఇంతకాలమై ఉండవచ్చు మహర్షి రాశాడు. ఈ సృష్టి ఆరంభమై ఈ సంవత్సరానికి ఎంతకాలం జరిగింది అంటే లెక్కపెట్టు 195,58,57,127 సంవత్సరాలు. 195 కోట్ల ఎన్నిసార్లు ముఖ్యమో ఎన్నిసార్లు వెళ్ళిపోయాము. 155,85,127 సంవత్సరాలు. ఇది ఒక మహానుభావుడు. ఇంకొక ఆయన రాశారు, అసలు కలియుగం పుట్టి ఎంతకాలం అయింది, ఇంకెంతకాలం ఉంటుంది మనకు తెలియక అప్పుడు చివరి దశకు వచ్చిందండి, అయిపోతుంది కలియుగం. కలియుగం మొదలే కాదు, ద్వాపర యుగానికి కలియుగానికి మధ్యాహ్న సంధి కాలం నడుస్తుంది. నిజంగా కలియుగం పూర్తిగా వస్తే ఈ గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, మంచి మంచి మాటలు వినిపించదు. మొత్తం ఎంత కలియుగం యొక్క ప్రమాణం 4,25,000 సంవత్సరాలు. 4,25,000 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎంత గడిచింది అంటే 5,127 సంవత్సరాలు. 4,25,000 సంవత్సరాలకు 5,127 సంవత్సరాలు వచ్చినట్టు ఎదగలరండి. కనీసం మనం ఒక 1000 సార్లు ఉంటారు. అలా కలియుగం ఆరంభమై ఇంత అయిందని ఒక మహానుభావుడు రాశాడు. మరొక మహానుభావుడు రాశాడు, శాలివాహన శకం అని ఒక శకం. ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటే, వాళ్ళైనా మంచి పనులు చేసి ఉంటే వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటారు. శాలివాహనులు దేశాలు, విదేశాలని కూడా రోబోలు తయారు చేస్తున్నాయని చెప్పుకుంటున్నాం, బొమ్మలు. శాలివాహనులు పరిపాలించిన రోజులు ఎంతకాలం క్రితం అని అంటే 1900 మట్టిలో బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలతో యుద్ధం చేకూర్చి ఇంకేం చేశాడు ఆయన ఉపకారాలు అంటే భూమి కొనేవాడే బలవంతం అనుకుందాం, వాడు జబర్దస్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. కొనేవాడి మధ్యలో అమ్మేవాడి మధ్యలో ఒక రాజముద్ర ఏర్పాటు చేశాడు. ఎవరైనా కొన్నావు, నువ్వు అమ్మేవు, మీ ఇద్దరి మధ్యలో ఇగో రాజుగారి సంతకం, శాలివాహన శాఖ తేదీ వేసి సిగ్నేచర్ చేస్తాడు, సబ్ రిజిస్టర్. ఎందుకంటే శాలివాహన గొప్ప ఉపకారం చేశాడు ఆయన కనుక అక్కడి నుంచి కాలాన్ని కొలవడం కొందరు ప్రారంభించారు. అది ఎంతకాలం అయిందంటే 1945 సంవత్సరాల క్రితం ఉండేవాడు. అప్పుడే తయారైన రోబోలు. అప్పుడు ఉన్నాడు శాలివాహన మహారాజు.
కాలం నుంచి వచ్చేది 2083 విక్రమార్క ఏం చేశారు అంటే భారతదేశంలో చాలా ప్రసిద్ధమైన చిత్రకారులు ఉండేవారు. వాళ్ళు వేసిన బొమ్మలన్నీ కూడా ఇతర దేశాలకు అమ్మించి విదేశ మారక ద్రవ్యాన్ని తెప్పించి దేశాన్ని బాగా అభివృద్ధి చేశాడు మహానుభావుడు. ఇలాగా వృత్తి విద్యల మీద ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాడు ఆయన విక్రమార్క. అట్లాగే పిల్లలకు చదువు ఉద్యోగం ఉండాలని ప్రతిపాదన చేసింది విక్రమార్కుడు. అట్లాంటి ఉపకారాలు ఎన్నో చేశారు వాడు. అందుకోసం ఆయన దగ్గర నుంచి కాలాన్ని లెక్కగట్టుకోవడం ఇప్పటికి ఎంతకాలం అయింది. ఆయన కాలం అంటే 2083 పునక శతాబ్దం అని ఒకటి, అంటే క్రీస్తు శతాబ్దం. అంటే ఆరోగ్యకరమైంది కాదు. ఇలాగా కాలాన్ని రకరకాలుగా కొలిచారు. ఆ మహాత్ములందరి యొక్క విజ్ఞానాన్ని, విశేషాన్ని, జీవన విధానాన్ని పిల్లలకు తెలియాలి కనుక పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టారు కొంతకాలం క్రితం. ఆ తర్వాత ఈ కాలంలో కోట్ల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎక్కడికి వచ్చామంటే మన జ్యోతిష్ శాస్త్రంలో 60 సంవత్సరాలకు ఒక సంఖ్య ఏర్పాటు చేసి దానికి పేర్లు పెట్టారు. ప్రభవ, విభవ, శుక్ర, ప్రమోదృత, ప్రజోత్పత్తి. ఆ సంవత్సరాల పేరు ఆ లెక్క రాసిన సంవత్సరాలలో ఈ పరాభవ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే 40వ సంవత్సరం. ఈ సంవత్సరం సృష్టి క్రమంలో గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలను పాలనా విధానంగా ఏర్పాటు చేస్తుంది జ్యోతిష్ శాస్త్రం. మన పూర్వకంలో కూడా పరిపాలకులను ఎన్నుకునేటప్పుడు 5 ఏళ్ల సమయానికి ఒకసారి ఎంచుకుంటారు. పంచాంగంలో ప్రతి సంవత్సరం మారుతుంటాయి పాలక వర్గాలు. అలాగా ఈ సంవత్సరం, ఈ పరాభవ సంవత్సరంలో రాజు బృహస్పతి అంటే మంచి బుద్ధి కుశలత కలిగిన వాడు రాజైనాడు. కనుక ప్రతి వాడు కూడా ఏం ఆలోచించారంటే నా కోసం ఎవరో ఏదో చేసి పెట్టిపోయారు, నా కోసం నేనే సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి, సుఖ కష్టాలను అనుభవం. కొంచెం అంత క్రూరంగా. అట్లాగే సేనాధిపతి చంద్రుడు చాలా మంచి గ్రహం. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు కనుక వ్యాపారస్తులకు, ఆ తర్వాత వ్యవసాయదారులకు చాలా మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే సలహా ఇచ్చేవాళ్ళ సలహాన్ని వినాలనే నియమం ఏం లేదు కనుక కుజగ్రహం లాంటి గ్రహాలు సలహా ఇస్తుంటే అదేం వినకుండా మనకు ఆత్మబుద్ధి సుఖం చేయదు. మనకు తెలిసిన పద్ధతిలో మనం నడవడం ద్వారా జీవితాలు బాగుపరచుకోవచ్చు. మొత్తం 9 గ్రహాలలో 7 గ్రహాలు శుభ పరిణామాన్ని ఇచ్చే స్థాయిలో ఈ సంవత్సరం ఉంది. 9 నుంచి 7 తీసేస్తే 2 గ్రహాలు. ఎక్కడైనా చెడు ఉన్న చోట మంచి ఉన్న చోట చెడు కలిసిమెలిసి ఉంటాయి రాత్రి పగలగా. కనుక పాడి పంటలు, పశువులను పరిపాలించేవాడు ఎవరు ఈ సంవత్సరం అంటే
సాక్షాత్ గోపాలకృష్ణ. ఆయన ఎన్ని రకాల పశువులు పోషిస్తున్నాడు కనుక ఆయన పరిపాలనలో అందరికీ కూడా ఒక ఆలోచన వస్తుంది. ఈవేళ 1,00,000 మందికి భోజనం పెట్టిన పాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుగులో కానీ మాయలో మంత్రమో తంత్రమో కానీ ఆ 1,00,000 మందికి సరిపడింది పాలిచ్చే పశువులు ఎక్కడ కనిపిస్తారు. ఎంత విచిత్రం ఇది. పశువులు లేకుండా పాలు వస్తుంది కనుక పశువులను పోషించాలి అనేటువంటి కోరిక ప్రజలలో ఒకసారి వెలుగుతుంది అన్నమాట. గోవులను పోషించలేని వాడు ఒక గోవులన్నా పోషించుకునే పరిస్థితి. ఈ కుటుంబ మంత్రిత్వ ప్రభావం చేత దేశానికి చుట్టుపక్కల కానీ విదేశాల మధ్యలో కానీ యుద్ధ వాతావరణంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. దేశ పరిస్థితిలో కూడా పాలనా విధానం కానీ మరి మన పరిస్థితి ఏంటంటే దేశ పరిస్థితిని బట్టి ప్రజా పరిస్థితి ఉంటుంది.